రాజేంద్ర ప్రసాద్ ఒకానొక సమయంలో తెలుగు సినిమా హాస్యాన్ని పరుగులు పెట్టించిన కథానాయకుడు. రాజేంద్ర ప్రసాద్ కు ముందు తెలుగు సినిమాలలో హాస్యం ఉంది, ఆ తర్వాత కూడా ఉంది. కాకపోతే కథలో అది ఒక భాగంగా మాత్రమే ఉండేది. అలా కాకుండా కథానాయకుడిగా చుట్టూ తిరిగే హాస్యంతో తనదైన మార్కు కూడా చూపించడంలో రాజేంద్ర ప్రసాద్ సక్సెస్ అయ్యారు. ఆయన తరువాత ఆ స్థాయిలో ప్రభావితం చేసిన వారు లేరనే చెప్పాలి. అలాంటి రాజేంద్ర ప్రసాద్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక విషయాన్ని గురించి ప్రస్తావించారు. ఒకరోజు నేను ఎన్టీ రామారావు గారి దగ్గరకు వెళ్ళాను. నేను డల్గా ఉండటం చూసి ఆయన కారణం అడిగారు. నా సినిమా పోస్టర్పై పేడ కొట్టారు అని చెప్పాను. ఆ మాట వినగానే ఆయన పెద్దగా నవ్వారు. ఎవరో పని కట్టుకుని వచ్చి నీ పోస్టర్పై పేడ కొట్టారంటే నువ్వు ఎదుగుతున్నావని అర్థం, దానికి నువ్వు సంతోషపడాలి కానీ బాధపడకూడదు అని అన్నారు. పెద్ద ఆయన ఆ మాట చెప్పిన తర్వాత నా ఆలోచన విధానం మారిపోయింది. అప్పటి నుంచి ఏదైనా పాజిటివ్గా తీసుకోవడం మొదలుపెట్టాను. సెట్లో రాజేంద్ర ప్రసాద్తో కొంచెం కష్టమే అని చెప్పుకుంటూ ఉంటారు. నిజంగానే నేను సెట్లో ఉంటే కాస్త అల్లరిగా గొడవగానే ఉంటుంది. సీన్ పర్ఫెక్ట్గా రావడం కోసం వంశీ నేను పోట్లాడుకునే వాళ్ళం. నిజంగానే నేను కాస్త తేడా. అయితే రేలంగి నరసింహారావు నాతో 35 సినిమాలు ఎందుకు తీస్తారు? క్రియేటివిటీ విషయంలో గొడవ పడటంలో తప్పులేదు అని అన్నాను.